నారాయణాయ నమః. అది ఆ లక్ష్మీ సమేతుడైన నారాయణుని ప్రీతి కొరకు, నా కొరకు కానీ ఇతరుల కొరకు కానీ కాదు. ఇది చేసే యాక్షన్. లోపలేముండాలి? ఆయన చరణములే శరణముగా నేను మనసారా నమ్ముకున్నాను. ఇది లోపల. బట్ లోపల బయట రెండు ఇవి కట్టారు మనకి. మెళ్ళలో కట్టిన పుస్తలు ఏమిటివి? ఈ శరీరానికి కట్టిన పుస్తలు ఒక పురుషుడు కడతాడు, లోపల ఆత్మకు కట్టిన పుస్త పురుషుడు కడతాడు. ఆ పురుషుడు ఒకడు, ఈ పురుషుడు ఒకడు. బయటి పురుషుడు లింగము చేత పురుషుడు, లోపలి పురుషుడు సకల శరీరాంతర్వర్తి సర్వాంతర్యామి అయిన పురుషుడు. సహస్ర శీర్ష పురుష అని పురుష సూక్తంలో పెట్టిన పురుషుడు. ఆ పురుషుడితో ఆత్మకు పెండి, ఈ పురుషుడితో స్త్రీకి వివాహం. ఈ స్త్రీ వివాహిత అయిన తర్వాత ఏమవుతుంది? ఈ పుస్తలు కట్టినప్పుడు 9 దారాలతో పోసి కట్టాలి. ఈ 9 దారాలు ఏముంటుంది మనకి? భగవంతునితో మనకు ఉండే 9 సంబంధాలు 9 దారాలు. ఇది ముడివేసి మెళ్ళో వేస్తే 3 ముళ్ళు వేస్తారు వెనకాల. పుస్త ముడి వేయించేటప్పుడు పెళ్లి వేళప్పుడు 3 ముళ్ళు వేయమంటారు. 3 ముళ్ళు పడ్డాయా అని కూడా అడుగుతూ ఉంటారు అందరూ. 3 ముళ్ళు 3 ముళ్ళు ఏమిటి 3 ముళ్ళు? ముడి అంటే బంధం. బంధం అంటే విడదీయరానిది, విడనిది. భగవంతునితో మనకి 3 విధములైన బంధములు ఏర్పడతాయి. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమి ఏర్పడ్డది? మొదటిది, నేను వానికే తప్ప మరి ఒకరికి ఉపయోగపడకూడని దానిని. నేను వాడికే. ఇంతవరకు ఎవడైనా బాధలేదు, ఎవడవుతాడో భర్త తెలియదు. ఇక్కడ అందరికీ కామన్. ఇప్పుడు ఒకనికే ఉపయోగపడదగినది మొదటిది. దీనిని ఏమంటారు? అనన్య శేషత్వము అంటారు. రెండవది, నాకు అన్ని విధములుగా రక్షకుడు వాడే. ఇది రెండవది. మూడవది, దీనిని అనన్య శరణత్వం అంటారు. మూడవది, నేను అనుభవించదగినది వానినే. నాకు ఈ లోకంలో అనుభవించాలంటే వాడి తప్ప ఏముంది నాకు అని తనకు ప్రీతికి కలిగించే వస్తువు అదే అనిపిస్తుంది. మూడవది, దీనిని అనన్య భోగ్యత్వం అంటారు. ఈ 3 సంబంధములు ఏర్పడితే మనకి ఆకారత్రయం ఏర్పడుతుందంటారు. ఇది ఏర్పడాలి ముడి. ఇవి దారాలు. ఈ దారాలు కట్టుకొని మెళ్ళో 2 పుస్తలు మాంగళ్యములు కట్టుకొని ఈ మాంగళ్యమును ఒక సూత్రముతో కడతారు. మనకి ఒక మంత్రమును కొన్ని అక్షరములతో కూర్చినటువంటి ఒక మంత్రం. ఈ అక్షరములకు దారములని పేరు. ఈ దారములతో కూర్చి ఒక మంత్రం ఏర్పరిచి ఆ మంత్రము మన హృదయములో కడతాడు మన ఆచార్యుడు. ఏమిటిదయా నీకు? ఇవాళ నుంచి నీ పుట్టింటి సంబంధం వదిలిపోయింది. అత్తవారింటి పేరు, అత్తవారి గోత్రం, అత్తవారితో సంబంధాలు, పుట్టింటి సంబంధాలు వదిలిపోయినాయి. అంటే మనకి పుట్టిల్లేది శరీరము, అత్తిల్లేది భగవానుడు. కాబట్టి ఇవాళ వరకు మనకు ఉండేటువంటి భౌతికమైనటువంటి సంబంధములు వదల్చి పరమాత్మతో సంబంధం ఏర్పరిచినటువంటిది మంత్రోపదేశం. ఆ మంత్రము పేరే మాంగళ్యం. కానీ ఇది మంగళం అంటే మంగళం కాదని కాదు, ఇది మంగళమే అలా అనుకోకండి. లౌకికంగా ఒకటి, లాంతరంగా ఒకటి, 2 జ్ఞాపకం పెట్టుకుంటాడు. అందుకని ఒకటి చెప్పానంటే 2 తప్పనేకండి. కాబట్టి బాహ్యముగా శరీరమునకు మంగళమైనది ఈ మంగళ సూత్రం, ఆంతరముగా ఆత్మకు మంగళకరమైనది మంత్రోపదేశం. ఆ మంత్రములో ఉండేటువంటి ఆ భావన చేస్తూ కాశం పిరప్పం ఇది ఏమిటవుతూ ఉండాలి? ఇలా ఊగుతుంటే, కవ్వం సరుస్తుంటే గల గలప్ప గల్ గల్ అంటుంది. తాళ్ళు ఆగుతూ ఉంటేను చెయ్యి ఇలా చాస్తున్నారు. చెయ్యి చాస్తూ ఉంటే ఇది గలగలమంటుంది. మనము చెయ్యి చాస్తూ ఉంటే ఎక్కడ చాస్తాము? అంటే పని చేస్తూ ఉంటే, నువ్వు చేతులతో పని చేస్తున్నావు కావు, ఏ పని చేసినా ఏమనుకోవాలి? నేను చేసే ప్రతి పని నా స్వామి చేయిస్తున్నాడు. కర్తృత్వం పోయింది. నేను చేసే ప్రతి పని నా స్వామి కొరకే. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే ఒక పుస్త. రెండో పుస్త శ్రీమతే నారాయణాయ నమః. ఇవి 2 గలగలప్ప గలగలు అంటుంటారు. ఎక్కడ గలగలమంటాయి? ఇక్కడ. ఎక్కడ కడతారు? ఇక్కడ. ఇక్కడ కడితే ఇక్కడ గలగలమంటాయి. అంటే మంత్రం ఉపదేశించేది, ఉచ్చరించేది దేంతో? కంఠముతోటి. కంఠముతో ఉచ్చరించిన మంత్రం యొక్క అర్థమును భావన చేసేది ఎక్కడ? హృదయంలో. కాబట్టి హృదయంలో భావన చేస్తూ పెరుగు చిలకడం అంటే నీవు చేసే కర్మ. నీవు చేసే కర్మ చేసేటప్పుడు 2 వాక్యముల యొక్క అర్థమును భావన చేస్తున్నారు ఎవరు? భగవద్భక్తులు. గోపికలు కాశం పిరప్పం గలగలప్ప కైబేర్తు వాసన రుంగుజరాచియర్. ఇంకా తర్వాత ఏం చేశారు? వారి కేశములలో పువ్వులు తురుముకుని వచ్చారు. అది పెరుగు చిలగడానికి ఏదో పాచిబట్టతోటి లేదా జుట్టు దువ్వుకోకుండాను రారండి. శుభ్రంగా తల దువ్వుకొని పువ్వులు ముడుచుకొని మంచి పట్టుబట్ట కట్టుకొని వచ్చి చిలుపుతారు వచ్చారు. ఇది భాగవతంలో యశోదాదేవి పెరుగు చిలికిన సన్నివేశాన్ని వర్ణిస్తారు. అది తర్వాత మనవి చేస్తాను, వస్తుంది ముందు. ఇప్పుడు వీరు పువ్వులు తురిమారు. ఆ పువ్వులు తురుము చేస్తుంటే పువ్వులు ఇలా కదులుతున్నాయి, వాసనలు వచ్చేస్తున్నాయి వీధిలోకి. ఈ పిల్లలు విన్నారు. చూడు ఆ చప్పుడు విన్నావా? ఆ వాసనలు వస్తున్నాయి చూసావా? ఏమిటి? వీధిలోకి పువ్వులు కదిలిందో వచ్చిన వాసనలు. వాసన రుంకుశల్ ఆచ్చియర్ గోపికలు. ఇది ఏమిటి? లోపలి అర్థం. లోపల స్త్రీకి అందమును తెచ్చే వాటిలో ప్రధానమైన జుట్టు తీసేస్తే అందం ఉండదు.
కాబట్టి పురుషులు కూడా ఇప్పుడు అందం కోసం రకరకాల దుస్తులు పెట్టుకున్నారు. తీసేయడం పూర్వకాల సంప్రదాయం మాలాంటి వాళ్ళకి. ఇప్పటి వాళ్ళు ఎంత పెంచితే అంత అందం. కాబట్టి వీళ్ళకి ఏమిటయ్యా జుత్తు అందం. కాబట్టి అందానికి సాధనం జుత్తు. ఈ అందానికి సాధనమైనటువంటి జుత్తు ఎందుకు అందం? పురుషుణ్ణి తన వైపు ఆకర్షించడానికి అందం. ఇది బయటి అందం. ఎవరికి? స్త్రీకి పురుషుని ఆకర్షించడానికి సౌందర్యం. ఆత్మకి భగవంతుని ఆకర్షించడానికి సౌందర్యం ఏమిటి అంటే భగవంతుని ఆకర్షించడానికి సౌందర్యము భక్తి. నీకెంత ప్రేమ ఉంటే ఆ పిల్ల ఎంత ప్రేమిస్తే వీళ్ళంత ప్రేమిస్తాడు. అది ప్రేమిస్తే అది చచ్చిపోతానంటే వీళ్ళు అంతకంటే ముందు చచ్చిపోతానంటాడు. కాబట్టి ఎలా ఉండాలి? ముందు వీడికి ప్రేమ ఉంటే వాడికి ప్రేమ. కాబట్టి ఆవిడ నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటుందండి, అందుకోసం నేను పెళ్లి చేసుకుంటానంటారు. ఏమిటి? వాడి చచ్చిపోతానన్నదిట వీడు చేసుకుంటాడు. అలాగే మనం కూడా చచ్చిపోతామంటే పురుషుడు మనని ప్రేమిస్తాడు. కాబట్టి ఏమిటి ఉండాలి? మనకి సౌందర్యం ఉండాలి. ఆ సౌందర్యం అంటే ఏమిటి? అతడే తప్ప వేరొకటి నాకు పొందదగినది లేదు, అతడే తప్ప వేరొకడు నాకు రక్షించువాడు లేడు అనే భావం నీ లోపల కలిగి వాని స్వరూపాన్ని, గుణాన్ని, వాడి అందాన్ని చూసి వాడి తప్ప వేరొకటి లేదని ప్రేమ నిండిన మనసు ఉంటే అది కేశము. వట్టి కేశం ఉంటే అది పిచ్చి, అది కామం. ప్రేమ మాత్రం ఉండకూడదు. ప్రేమ పిచ్చి ప్రేమ వారి. పిచ్చి ప్రేమ అయితే దాని పేరు వ్యామోహం అంటారు. ఏమిటయ్యా ఈ వ్యామోహం మరిని అంటూ ఉంటారు మన వాళ్ళు. మీకు ఆ మాటలు అన్నీ తెలుసు. మోహం అంటారు. మోహం అంటే ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు, కారణం ఉండదు. ఏమిట్రా అందం ఉంది ఆ పిల్లలోనూ, ఏమిటా పిల్ల బాగుంది కనుక దాన్ని చచ్చిపోతున్నాం, అదేంటే అవేంటి తింటాడు, రత్నం లాంటి పిల్లల్ని చూస్తానంటారు మన తండ్రులు. వాడు వల్ల కాదు అదే కావాలంటాడు. దీని పేరు ఏమిటంటారు? దానికి ఏం డబ్బు లేదు, అందం లేదు, కులం లేదు, దాన్ని పెళ్ళాడిస్తానంటాడు మనవాడు. మనం ఏమిటి చెప్తాం? ఏముందిరా అంటాం. వాడు ఇదే అంటాడు. దాన్ని ఇప్పుడు ఏమిటంటే ఏమిటో ఈ పిచ్చి ప్రేమ, ఈ వ్యామోహం అంటారు. ఇది కలగాలి మనకి భగవంతుని వైపు. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏమి చూసి ప్రేమిస్తున్నావు? లేదు. మరి ఏమిటి? ఎందుకు ప్రేమ? ఏమిటి? అంతే. ఇది కలగాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది? నీకు జ్ఞానము కలిగితే కలుగుతుంది. ఏ జ్ఞానం కలిగితే? వాడు సర్వజగత్తుని తనలో ఉంచుకొని ప్రళయములో మనం రక్షించి ఒకసారి సృష్టి చేయవలసి వచ్చినప్పుడు మనని లోపల నుంచి వెలికిపెట్టి మనకు సగినటువంటి శరీరాన్ని ఇచ్చి ఈ శరీరములో మనం ప్రవేశపెట్టి శరీరముతో మనతో పాటు తాను కూడా ప్రవేశించి ఆహా స్వామి ఏమి దయామయుడివయ్యా, నేను ఎప్పుడైనా నిన్ను కోరేనా నాయనా శరీరం ఇమ్మని? ఎప్పుడు మనం కోరలేదు. ఇంత దివ్యమైన శరీరం ఇచ్చేవే, ఇంద్రియములు ఇచ్చేవే, మనసిచ్చేవే, బుద్ధి ఇచ్చేవే, వాక్కిచ్చేవే, నాకేం చేశాడంటే భగవంతుడు, నేను ఎందుకు దేవుని తలవాలి అని అడుగుతారు ప్రతి వాళ్ళు. ఏమిచ్చాడా? ఏమి ఇవ్వలేదు. నీకు ముందు శరీరం ఎవడిచ్చాడు? వాడిచ్చాడు. నీకు మాట ఎవడిచ్చాడు? వాడిచ్చాడు. అది లేకపోతే నీకు తెలుస్తుంది దాని ఇబ్బంది. అయ్యా మా పిల్లడికి మాటలు రాలేదండి, నువ్వు దేశాలు తిరుగుతాం. అయ్యా మా వాడికి చెవులు వినిపించవండి, పరిగెడతావు. చెవులు వినపడేలా చేసి, కళ్ళు చూసేలా చేసి, మాట మాట్లాడేలా చేసి, బుద్ధికి ఆలోచన కలిగించి, మనసు పనిచేస్తూ ఉండేలా సర్వేశ్వరుడు నీకు శరీరాన్ని ఇస్తే ఏమి చేశాడని అడుగుతావా తండ్రి? అటువంటి వాత్సల్యమయుడైనటువంటి స్వామి అని వాడి యొక్క గుణములు నీకు ఒక్కసారి జ్ఞాపకం వస్తే ఏమిటవుతుంది? వాడిని వెంటనే మనం ప్రేమిస్తాం. అయితే జ్ఞానం ఉండి ప్రేమిస్తే అది ప్రేమ. జ్ఞానము లేక కేవలముగా అజ్ఞానముతో ప్రేమ మాత్రమే ఉంటే అది వ్యామోహము. కాబట్టి రెండు ఉండాలి. జుత్తు ఉండాలి, జుత్తులో పువ్వులు ఉండాలి. పువ్వులు ఉండాలంటే అర్థం ఏంటి? పువ్వు అంటే జ్ఞానం, కేశం అంటే భక్తి, రెండవది జ్ఞానము. ఇవి రెండు కలిసి ఉండాలి. అది ఆ పిల్లలకి గోపికలకు ఉన్నది. వాళ్ళు కేవలంగా మూర్ఖులే కృష్ణుడిని మగవాడని ప్రేమించలేదు. వాడికి ఇంకా మగతనం ఆవిర్భవించలేదు. వాడు 11 ఏళ్ల వయస్సులో వేపల్లి వదిలేసి వెళ్ళిపోయినాడు మళ్ళీ మధురకి. 11 ఏళ్ళ దాకానే ఉన్నాడు ఇక్కడ. 7 ఏళ్ల వయస్సులో కొండ మోసాడు. ఆయన 8వ ఏట రాసక్రీడ చేశాడు. ఏమిటి అల్లరంతా? ఈ వయస్సులో ఎవరికైనా స్త్రీ పురుష సంబంధం తెలుస్తుందా? అటువంటి వయస్సులో ఉన్నవాడిని వీళ్ళు పిచ్చెత్తిపోయి వ్యామోహపడిపోతే అబ్బే గోపికలు జారినులు, కృష్ణుడు జారుడు. ఎవడు నీవు జారత్వం 8 ఏళ్ళకి 7 ఏళ్ళకి చేస్తావా? మనకి వయస్సు లేదు. వాడినేమో మగాడు అంటాము. మగతనం ఎప్పుడు వస్తుందో మనకి తెలుసును. మగతనము రాని వయస్సు లోపల స్త్రీలపై వ్యామోహం పుట్టినటువంటి వాడినేమో జారుడు అంటావా? నీకు తెలియదు పాపం. ఇక్కడ బోధపడదు, అక్కడ మాత్రం తెలుస్తుంది నీకు. వాడు పురుషుడు మగవాడని తెలుసును కనుక వాడి మీద జాగ్రత్తం. వాడు ఎంత వయస్సు ఉండని ఏమోడని, మగ ఆడా కదా మనకంతే తెలుసును. బాహ్యమైన లింగాలే తెలుసును కనుక వారికి ఉండే సంబంధం అంతకంటే మరొకటి ఉండదు కనుక మనం నిశ్చయించేశాం. కాదు, అది కేవలముగా లోపల ఆత్మకు పరమాత్మతో ఉండే సంబంధాన్ని మనకు అవగాహన చేయడానికి, ఆ ప్రేమ కలిగితే ఎలాగుంటారో తెలియడానికి నీకు స్వామి అవతరించి
తన్ను ప్రేమించిన కొందరిని సృష్టించి వారితో తాను కలిసి క్రీడించి ఇది ప్రేమ అంటే, ఇలా ఉంటే భక్తి, ఇలా ఉంటుంది భక్తి అని చూపించాడు స్వామి. అటువంటి గోపికలు కేవలం మూఢమైనటువంటి ప్రేమ కాదు, జ్ఞానముతో కూడిన ప్రేమ. కాబట్టి వ్యామోహము జ్ఞానము రెండు కలిసి ఉన్నాయి. వ్యామోహమే కేశములు, పుష్పములే జ్ఞానము, రెండూ కలిసి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమిటవుతుంది, పుష్పము వాసన రావాలి. పుష్పము వాసన రావడం అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడికి వాసన లేని పువ్వు పెట్టకూడదండి అంటారు మన వాళ్ళు. వాసన లేని పువ్వు పెట్టకూడదు అంటే ఏమిటి, వాసన ఏమిటి పువ్వుకి ఉండవు. ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాయి వాసన గల పువ్వులు లేవు. అయితే ఏం చేయాలి దానికి అంటే, కాస్తంత సెంటో ఏదో తల్లి స్వామికి ఆరాధనలో ఉపయోగించాలి. అలాగే కృత్రిమంగాను. అలాగే ఇప్పుడు మనకు కూడా ఏమిటి, జ్ఞానం అంటే పువ్వు, దానికి వాసన అంటే భక్తి. ఇక్కడ పువ్వు పెడితే అక్కడికి వాసన వెళుతుంది. నీకు జ్ఞానం ఉన్నది అని దేని చేత తెలుస్తుంది, నువ్వు చేసే ఆరాధన వల్ల. నువ్వు చేసే బయట వాడికి తెలుస్తుంది, ఆహా ఎంత భక్తులండి ఆయన ఈడు చేస్తున్నాడండి. అలా ఒకసారి రామ అనుకుంటే కంటానికి నీళ్ళు వస్తాయండి ఆయనకి, ఒకసారి రామ అంటే ఆయన పరవశం అయిపోతాయండి. ఈ బాహ్యమైన చేష్టితాల వలన వాడి లోపల ఉండే భక్తిని మనం ఊహిస్తున్నాం, అనుమానిస్తున్నాం. ఇప్పుడు దూరముగా ఉన్న వాడికి జ్ఞానం దేని చేత తెలుస్తుంది, నీ భక్తి చేత తెలుస్తుంది. కాబట్టి భక్తికి వాసన అని పేరు, జ్ఞానమునకు పువ్వు అని పేరు. వాసన కలిగిన పువ్వులు కేశములు అలంకరించుకున్న గోపికలు ఎంత కథ పెట్టేసిందో చూడండి. పువ్వులు అలంకరించుకుందిట, ఆ పువ్వులు వాసన గల పువ్వులుట, వాసన గల పువ్వులను కేశములు అలంకరించుకున్నటువంటి గోపికలట. అది ఇక్కడ కథ. కాబట్టి గోపికలు పెరుగు చిలుకుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, మత్తినాలు. మళ్ళీ పెరుగు చిలికితే కవ్వం లేకుండా చిలుకుతారండి. ఎందుకు ఇవిడికి ఆండాళ్ళ కవ్వం ఎందుకు మధ్యలో, మత్తినాలు కవ్వముతో, కవ్వంతో అంటే చేతితో చిలుకుతుందేమో అని ఆయనకు అనుమానం వేసింది. ఏమిటి ఆండాళ్ళకి చేతితో చిలకలేదే, మత్తినాలు ఓషై పొడుత తైర రవం కెట్టిలయో, కవ్వంతో చిలుకుతోందండి. ఆ చిలుకుతుంటే పెద్ద ధ్వని వస్తోందండి, వినలేదా అని అడుగుతోంది. ఆ కవ్వం ఏమిటి అంటే, అక్కడ పెరుగు చిలికే కలం మనకందరికీ తెలుసు, మన ఇళ్లలో ప్రతి ఇళ్లలో ఉంటుంది. ఎలాంటిది ఆ కవ్వం, ఒక కర్రకి అడుగున ఒక గుత్తి లాంటిది పెడతారు. ఈ గుత్తికి ఇలా ఉంటాయి, డోరియాల్లో ఉంటాయి. ఆ వాటితో కవ్వం చిలుకుతారు. దానికి పైన ఒక కర్ర, దాని లోపల కర్ర సంబంధింపు చేస్తారు. ఈ కర్రకి తాడు కడతారు. ఆ తాడుతోటి ఈ కవ్వాన్ని ఒక రాటకు కడతారు. కట్టి దాన్ని చేతులతో లాగుతారు. ఇది కైవేర్త్ మత్తినాల్ ఓషై పొడుత తైర్. ఆ తైర్లోంచి కరవం ధ్వని వస్తుంది. అది వినలేదా అని అడుగుతున్నారు. ఏమిటి పెట్టాలి ఇప్పుడు కవ్వం, మళ్ళీ లోపలికి రావాలి అన్నమాట. ఇప్పుడు పైన చూసాం కవ్వం, లోపల కవ్వం ఉంటుంది. ఏమిటా కవ్వం, మనకి భగవంతునితో 9 రకముల సంబంధములు ఉన్నాయి. ఆయన మనకి 9 రకముల సంబంధం. పిత భగవంతుడు తండ్రి, మనము కొడుకు. రక్షక శేషి భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మ భోక్త అని 9 సంబంధం. ఈ 9 సంబంధాలు కలిగి ఉండాలి నీకు భగవంతుడు. దీనితోటి చిలకాలి. చిలకడం అంటే ఏమిటి అంటే, పాలు పెరుగు చిలుకుట, వెన్న వచ్చుట, నెయ్యగుట. ఇది మన కథ లోకంలో. అలాగే మనలోనూ రావాలి. గోవుల నుండి పాలు వస్తాయి. గోవులంటే ఏవి అంటే, సర్వోపనిషదో గావః. నీకు మళ్ళీ భగవద్గీత మాట చదువుకుంటే దాని ముందు ఉంది శ్లోకం, సర్వోపనిషదో గావః. సమస్తమైన ఉపనిషత్తులే గోవులు. ఆ గోవులు ఏమిస్తాయి, భగవంతుని యొక్క గుణములను ఇస్తాయి. భగవంతుని గుణములే పాలు. ఉపనిషత్తులనే గోవులు స్రవించినటువంటి మంచి చక్కనైన స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పసిపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా పనికొచ్చేటటువంటి ఒక భోగ్యమైనటువంటి దాన్ని ఇస్తాయి. వాటి పేరు పాలు. అవే భగవంతుని యొక్క గుణములు. ఆ గుణములనేటువంటి పాలను ఏమిటి చేయాలి, పట్టుకొచ్చి కాస్త కాచి గట్టిపరచాలి. అవి గట్టి పడితే పెరుగు. మన లోపల భగవంతుని గుణములను ఏమిటి చేయాలి, మీరు ఒకసారి మనసులో అలా జ్ఞానముతో దాన్ని అనుభవిస్తే, అవి అలా మననము చేస్తే అవి ఏమవుతాయి, గట్టి పడతాయి. ఇప్పుడు పెరుగు అవుతాయి. అంటే మొదటిది మీరు వినాలి, శ్రవణం. రెండవది పెరుగు చేయాలి. పెరుగు చేయడం అంటే మననం చేయాలి. మననం చేస్తే లోపల గట్టి పడ్డాయి, దృఢపడ్డది. దృఢపడితే పెరుగైంది. ఈ పెరుగు అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని చిలకాలి. దేనితో చిలకాలి, కవ్వంతో చిలకాలి. అంటే ఉపనిషత్తులు చెప్పిన భగవంతుని యొక్క గుణములనన్నిటినీ తాను ముందుగా విని తన హృదయం అనే కుండలో నింపి దానిని గట్టిగా తోడువేయడం అంటే మననము చేసి దానిని గట్టిపరుచుకుని అంటే హృదయంలో దృఢపరుచుకొని దానిని ఒక్కసారి కవ్వంతో మధించు. ఏమిటి కవ్వంతో, స్వామి తండ్రివై నాకు జన్మనిచ్చావా, రక్షకుడవై రక్షించావా,
నాకు నువ్వు భోక్తవై నేను చేసే ప్రతి పని నేను స్వీకరిస్తున్నావా? నా లోపల నువ్వు ఉన్నావా తండ్రి? ఇంత పాపాత్ముల్లో, ఇంత హీనమైన తుచ్చమైన శరీరంలో ఉన్నావా? ఇవన్నీ ఒకసారి అనుకుంటూ ఉంటే నీకు ఏమిటవుతుంది? కవ్వం ఏర్పడుతుంది. ఈ కవ్వానికి ఒక కర్ర పెట్టాలి. వట్టి కవ్వం ఇలా అది పడేస్తే చిలకదు, దానికి కర్ర ఉండాలి. ఏమిటా కర్ర? అధ్యవసాయం అనే దండమునకు సంబంధ జ్ఞానం అనే కవ్వం పెట్టాలి. అధ్యవసాయం అంటే ఏమిటి? పూనిక. స్వామే నాకు రక్షకుడు, స్వామే నాకు తండ్రి, స్వామే నాకు భోక్త, స్వామే నాకు బంధువు అనేటువంటి వాడే అంటే దాని పేరు అధ్యవసాయం అంటారు. నిశ్చయం. ఆ నిశ్చయం అనేటువంటి ఒక దండం పెట్టండి. కర్ర కడుగున సంబంధ జ్ఞానం అనేటువంటి గుర్తి పెట్టండి. దీనికి తాడు పెట్టండి. తాడేమిటి? ప్రేమ పాశము, భక్తి పాశము. దీనితోటి కట్టండి. ఎక్కడ కట్టాలి? ఇదిగో ఈ హృదయ దండానికి, మన వెన్నుపూస ఒక దండం, ఆ దండానికి కట్టండి. కట్టి ఇప్పుడు చిలకండి. చిలికితే ఏమిటి వస్తుంది? నుంచి వెన్న వస్తుంది. వెన్న ఏమిటి? వెన్న అంటే ఏమిటి అంటే ఆ వెన్న ఇలా ముద్దలా వస్తుంది. ఇంత ముద్ద తీసి నీళ్ళలో పడేస్తే మునుగుతుందా? ములగదండి. అయితే ఏమిటి దీని అర్థం అంటే, దీనిని దానిలో సారమైనటువంటిది ఏదో వెన్న ఎలాగైతే ఉందో అలాగే మనము భగవద్గుణములను మననము చేయగా వాటితోటి ఉండేటువంటి సంబంధము మనకి తెలిసి దీనితో ఉండే సంబంధం వదిలేస్తుంది. వదిలేగానే పాలు నీళ్లలో కలిస్తే కలిసిపోతాయి, పెరుగు కలిపితే కలిసిపోతుంది, వెన్న పడేస్తే దిగదు. ఏమయ్యా అంటే ఇతరమైన వాటితో సంబంధము అంటకుండా ఉండుట, ఇది వెన్న. ఇది కలగాలి మన మనస్సుకి. ఇది కలిగితే నీ మనస్సు ఏమైంది? ఇప్పుడు వెన్న అయింది. ఇంతవరకు పాలు అన్నింటిలోనూ కలిసిపోతుంది మన మనస్సు. వీళ్ళు ఏది చూస్తే దాన్ని అలా చూస్తోంది, ఏది పడితే వింటోంది. ఇవాళ వినదే, కృష్ణాని తప్పదు అనదే. కాబట్టి ఇలాంటి ఈ లోపల ఈ వెన్న స్థితి రావాలి మన మనస్సుకి. అది వచ్చింది. అయితే దీనికి వెన్న ఏమిటండి? వెన్నకి 2 లక్షణాలు చెప్పాను. ఒకటి, నీటిలో వేస్తే మునగనిది, కాస్త వెచ్చదనము తగిలితే కరిగిపోవునది. ఇది వెన్నకి లక్షణం. ప్లస్ స్టవ్ మీద పెడిసరికి జీవన చప్పుడు వచ్చేస్తుంది. ఇంకా వేడే ఎక్కదు, గిన్నె ముట్టుకుంటే వేడెక్కదు, వెన్న మాత్రం గురుగులు ఆడుతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థం? అలాగే మనకి భగవంతునితో ఎడబాటు కలుగుతుందేమో అని శంక కలిగిన దగ్గర నుంచి కరగడం ప్రారంభిస్తుంది మనస్సు. ఇంకా స్టవ్ మీద బాగా పెట్టం జూజుమంటుందంటే ఏమిటి? భగవంతునితో ఎడబాటు అనేటటువంటి అగ్ని తగిలితే తగలగానే చాలు కరిగేటటువంటి మనస్సు కలిగితే ఆ మనస్సు ఎలాంటి మనస్సు? వెన్న. ఇది దొంగిలించుకుపోతాడు భగవంతుడు. ఎవరికి కావాలి వెన్న? ఆయనకి కావాలా? ఇదిగో ఈ మనస్సు కావాలి. కాబట్టి నవనీత చొర అంటే ఏదా నవనీతం? మీ హృదయములలో ఉండేటటువంటి భక్తితో నిండినటువంటి ఎడబాటును ఓర్వలేక కరిగిపోయేటువంటి లోక విషయములతో సంబంధం లేనటువంటి మనస్సు అనేటువంటి వెన్నను స్వామి ప్రీతితో దొంగతనంగా వచ్చి స్వీకరిస్తాడు. మనకి ప్రేమ ఉండగానే మనకు తెలియదు. ఏమిటో భగవంతుడు కొల్లగొట్టుకుపోయినాడు, భగవంతుడు హరించేశాడు అంటారు. అంటే అర్థం ఈ రహస్యముగా మన హృదయంలో వాడే స్థానం చేసుకో ఉంటాడు. ఇది కథ. దీనిలో 3 చప్పుళ్ళు. చిలుకుతోంది అమ్మ, ఒక చప్పుడు వస్తోంది. రెండోది ఆభరణాల్లో పెట్టుకుంది, ఇట్లాగే ఊగుతున్నాయి, ఆభరణాల చప్పుడు ఒకటి వస్తుంది. వాళ్ళు ఏ పని చేస్తున్నా కృష్ణుడి గురించి పాటలే. వాళ్ళకి మరో పనులు. పూర్వం మనవాళ్ళు అలాగే పాడేవారు. పాపం ఇప్పుడు మనకి మర్చిపోయినాం. కానీ మా చిన్నతనాల్లో మా ముసలింట్లో మా వాళ్ళ ఇంట్లలో గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే అంటూ గుమ్మడి పాట ఉండేది. మా అందమైన పాట. అంటే ఆవిడ గుమ్మ అంటుందిట, పెరుగు చిలుకుతూ ఉంటే వచ్చేట మన వెర్రివాడు వచ్చి అమ్మ ఏమిటి అన్నట్ట. అంటే గుమ్మడు ఉన్నాడు వెళ్ళిపోమన్నట్టు. గుమ్మడు అంటే గుమ్మ ఉంటున్నది కాబట్టి గుమ్మడు అని పేరు పెట్టింది కదా. గుమ్మడు అంటే గుమ్మడేడి చూపించమన్నాడు వాడు. అంటే ఏడన్నది కవ్వం పట్టుకున్నట్ట. అవన్నీ తినేసి వెళ్ళిపోయినాడు. నువ్వు పాట పాడితేవారు పూర్వపు చాలా మంచి పాటది ఆ కథ. కాబట్టి ఎవడున్నాడు ఇక్కడ? గుమ్మ అనేటువంటి ధ్వని చేస్తూ ఉంటే ఆయన వస్తాడు, వచ్చి పట్టుకుంటాడు కవ్వం. ఇప్పుడు ధ్వని, ఆ చిలుకుతున్న ధ్వని ఒకటి చప్పుడు, ఆభరణముల ధ్వని ఒకటి, వీళ్ళు పాడే పాట ఒకటి. 3 ధ్వనులు వస్తాయి. పెరుగు చిలికేటప్పుడు స్త్రీలు కాని పుణ్యస్త్రీలు చిలుకుతూ ఉంటే ఆ భగవంతుని గుణగానముతో చెయ్యాలి. ఏ పని చేసినా భగవద్గుణానుభవముతో చేస్తే ఆ వండేది కానీ ఆ చేసేది కానీ అమృతం అవుతుంది. కాబట్టి వంట వండుతున్నప్పుడు ఏవో ఆ కథలు ఈ కథలు ఆ పుస్తకం ఈ పుస్తకం పట్టుకు చదువుతూ వండకూడదు. మరేమిటి? ఒకసారి కృష్ణ కథలు అనుకుంటూ కృష్ణగానం చేస్తూ చెయ్యాలి. వంట వండేటప్పుడు కాదు, పని చేసేటప్పుడు ఏ పని చేసినా లోపల నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అది చేస్తే ఆ చేసే పని అది భగవంతునికి ఉపయోగపడడం చేత, భగవత్స్మరణంతో సాగడం చేత అది నీకు అమృతత్వానికి సాధనమవుతుంది. చేత కర్మణైవ హి సంసిద్ధిమస్థితా జనకాదయ. జనకుడు కర్మ చేసే మోక్షాన్ని పొందేశాడు. దేవుడు కర్మ చేస్తే మోక్షాన్ని పొందుతారా? ఇది ఇలా చెయ్యాలి. అది నేర్పుతున్నారు మనకి పిల్లలు. అటువంటి పిల్లలు వాళ్ళు
కాబట్టి ఇక్కడ 3 ధ్వనులు వచ్చాయి. ఇది లీలాశుకుల వారు విన్నారు. ఎవరు చెప్పారండి అంటే లీలాశుకుల వారు విన్నారు. కృష్ణకర్ణామృతంలో ఆయన మహాభక్తి కలిగినటువంటి ఒక మహానుభావుడైన ఆయన ఇప్పుడు ఉద్గాయతీనాం అరవిందలోచనం ఎప్పుడు ఆ కృష్ణుడిని పాడుతూ ఉండేవారు. ఒకసారి పెరుగు తిరుగుతున్నారు. తిరుగుతూ ఉంటే ఆభరణ